హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈ వీడియో చూడడం కనుక మొదటిసారి అయితే వీడియోను లైక్ చేసి మీ వంతు సహకారాన్ని అయితే నాకు అందించండి. ప్రజెంట్గా మనం పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దీనిలో భాగంగా పార్ట్ 1లో సన్ రైజ్ బీచ్ని, పార్ట్ 2లో రాక్ బీచ్ని మనం కవర్ చేసేసినాం. మీలో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చెక్ చేయండి. మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రెంచ్ కాలనీ అంటే అందరికి గుర్తొచ్చేది ఇక్కడ కట్టబడ్డటువంటి ఇండ్లు. వీటిని చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఉండేటువంటి ఇండ్లు జిగిల్ జిగిల్ అనిపించేటువంటి కలర్స్ తోటి డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో చాలా బ్రైట్నెస్గా ఉంటవి. ఇలా ఉండడానికి కారణం ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెంచ్ కాలనీలో ఉన్నటువంటి ప్రతి గల్లీని, ఇంటిని చూపించడానికైతే ప్రయత్నం చేస్తున్నా. అబ్జర్వ్ చేస్తూ వినండి. ఫ్రెంచ్ కాలనీకి వచ్చిన తర్వాత మీ దగ్గర హాఫ్ డే టైం కనుక ఉందనుకుంటే నడిచి వెళ్ళడానికి ప్రయత్నించండి. మనకు నచ్చినటువంటి వ్యక్తులతో మాట్లాడుకుంటూ అలా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆ మజానే వేరు కదా. నడిచి ఓపిక లేదు, అంత టైము లేదనుకుంటే మాత్రం 2 వీలర్ని రెంట్కి తీసుకోండి. దాదాపు 500 రూపాయలట దొరుకుతుంది. ఇక మా విషయానికి వస్తే మేము 5గురం ఉన్నాం. మా ఇద్దరికే డ్రైవింగ్ వచ్చు. మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆటోను రెంట్కి తీసుకుని వెళ్ళాం. మేము ఫోటోలు దిగడం అనేది కొద్ది మందికి అవసరం, చాలామందికి సరదా, ఇంకొద్ది మందికి అయితే పిచ్చిగా ఫోటోలు దిగి మీ సరదా తీర్చుకోవచ్చు. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్, సినిమా షూటింగ్ ప్రతిరోజు జరగడం అనేది ఇక్కడ మామూలు విషయం. మరి ఇంత మంచి ప్లేస్లో ఎవరైనా సరే స్టే చేయాలని అనుకుంటారు కదా. ఇక్కడ హోటల్స్ అందుబాటులో ఉన్నాయా అంటే మస్తున్నాయి. కాకపోతే నువ్వు ఏ యావరేజ్ హోటల్కి వెళ్ళాలనుకున్నా సరే మినిమం 5,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. ఇంకొంచెం మంచి హోటల్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సిందే. నేను బడ్జెట్ ట్రావెలర్ని కాబట్టి ఆ సాహసం చేయలేకపోయినా. మీలో ఎవరైనా ఇక్కడి హోటల్లో కనుక ఉన్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? మీ మనసులో అనుకున్న ఆన్సర్ నాకు అర్థమైంది, 1947 అని. ఇప్పుడు రెండవ ప్రశ్న. భారతదేశంలో ఉన్నటువంటి పాండిచ్చేరికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పండి. మీ ఆన్సర్ కనుక 1947 అయితే మీరు పప్పులో కాలేసినట్టే. పుదుచ్చేరికి 1954 నవంబర్ 1న స్వాతంత్రం వచ్చింది. అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు పుదుచ్చేరికి స్వాతంత్రం రాలే. సో అప్పుడు కట్టబడ్డటువంటి ఇండ్లు, వీటి యొక్క స్టైలింగ్ కనుక చూసినట్టయితే మీరు డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం మన ట్రెడిషనల్ హౌజెస్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ హౌజెస్ని మనం చూడవచ్చు. సో మనకు కనిపిస్తున్నటువంటిది యాక్చువల్గా ఇది రెస్టారెంట్. చూడండి, ఇప్పుడు వీటిని వీళ్ళు రెస్టారెంట్గా మార్చేసుకున్నారు. ఈ ఇండ్లు చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లేన్లో చాలా షాప్స్ అయితే ఉన్నవి. ప్రతి షాపు కూడా చూడడానికి చాలా హై లుక్లో ఉన్నవి. మరి కస్టమర్స్ అయితే మాత్రం లిమిటెడ్గా కనిపిస్తున్నారు. పాండిచ్చేరికి సంబంధించినటువంటి చరిత్రను కాసేపు మాట్లాడుకుందాం. బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్ వారు భారతదేశంలోకి ఎంట్రీ కావడానికి పాండిచ్చేరి అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్లేసు, ఇంపార్టెంట్ ప్లేసు. పాండిచ్చేరి కోసం అనేక యుద్ధాలు జరిగినాయి ఈ ముగ్గురి మధ్య. అనేక సార్లు అధికార మార్పిడి కూడా జరిగింది. కానీ 1850 సంవత్సరం తర్వాత జరిగినటువంటి యుద్ధంలో ఫ్రెంచ్ వారి అధికారానికి ఎదురు లేకుండా పోయింది. ఎంతలా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా సరే పాండిచ్చేరికి రానంతగా. సో మనకు కనిపిస్తున్నటువంటిది ఒక చర్చ్. ఇది అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ క్యాథలిక్ చర్చ్. ఇది దాదాపు ఒక 285 ఇయర్స్ ఓల్డ్ కలిగినటువంటి చర్చ్ ఇది. సో చూద్దాం, కొంచెం ముందుకు పోయి. చూడడానికి చాలా పెద్దగా ఉంది. కాకపోతే మేము వచ్చినాం ఇక్కడ మధ్యాహ్నం టైంలో అయితే. ప్రజెంట్గా ఇది లాగైతే వేసి ఉన్నది. పాండిచ్చేరిలో 2 ఫేమస్ చర్చిలు అయితే ఉంటవి. ఒకటేమో ఇప్పుడు మనం చూసినటువంటిది, రెండవది ఇంతకంటే ఎక్కువ ఫేమస్ అయినటువంటి చర్చ్. అది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకు కనిపిస్తున్నటువంటిది ఫ్రెంచి స్కూల్. ఇది లైసీ ఫ్రాన్సియస్ అట స్కూల్ పేరు. ఫ్రమ్ ప్రీ-కేజీ టు 12th గ్రేడ్ వరకు అయితే స్కూల్ ఉంది. ఎవరన్నా ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్. ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అట, ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ స్కూల్ పాండిచ్చేరి. వావ్.
కోటి విద్యలు కూటు కోసం అంటారు కదా, మా లంచ్ కోసం మాత్రం చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చింది. 1 గంటకు ఈ హోటల్ దగ్గర పోయినాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా సరే మా టైం అయితే రాలేదు. దాంతో 1 కిలోమీటర్ ట్రావెల్ చేసేసి ఇంకో హోటల్ దగ్గరికి అయితే పోయినాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోటల్ దగ్గరికి వచ్చినాం. అందరం మంచిగా తినాలని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయిపోయినాం. మేము కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే బయట వరకు క్యూ లైన్ ఉంది. గంట నుంచి మేమే వెయిట్ చేస్తానో మాకైతే ఎక్కుదేమం లేదు, మీరు చేంజ్ చేస్తారన్నట్టుగా వాళ్ళు మా వైపు చూసిర్రు. సిచ్యువేషన్ అర్థమైపోయింది. అందరం వెళ్ళి ఆటోలో కూర్చొని ఇంకో కొత్త హోటల్ కోసం వేట. ఇట్లా ఇంకొక 2-3 హోటల్స్ తిరిగినాం, అయినా ప్రయోజనం లేదు. సో ఈ మొత్తానికైతే ఇంకొక హోటల్ దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళా ఇక్కడన్నా మాకు దొరుకుద్దో లేదో తెలియదు. సో లెట్స్ గో ఇన్సైడ్. కడుపు లోపల ఆకలి దంచేస్తుంది. టైం అప్పటికే 4 అయింది. మేము 1 గంటకు స్టార్ట్ చేస్తే 4 అయింది. అప్పటికి ఇంకా ఏం దిక్కుదేమని లేదు. ఫైనల్గా 1 అర్ధ గంటకి మాకు తినడానికి సీట్లు దొరికినాయి. ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్ అనిపించింది నాకైతే. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఫుడ్ మాత్రం బాగుంది ఇక్కడ. ఇదంతా మాకెందుకు చెప్తున్నారని అనుకోకండి. ఎందుకంటే మీరు కనుక ఇక్కడికి వస్తే సండే, అది ఎస్పెషల్లీ సండే కనుక వస్తే సిచ్యువేషన్ ఇది అని చెప్పడం మా ఉద్దేశం. మరి మాలాగా మీరు కూడా ఇబ్బంది పడవద్దు కదా. ఫైనల్గా అయితే ఇది హోటల్లో మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, లెట్స్ మూవ్ అగైన్. మేము వచ్చినటువంటి ఆటో ఇదే. ప్రజెంట్గా మనం ద సాక్రెడ్ హార్ట్ బాసిల్ అనేటువంటి చర్చి దగ్గర అయితే ఉన్నాం. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఈ చర్చిని కనుక చూసినట్టయితే నాకు ఒక కొత్తగా వింతగా అనిపించింది. జనరల్గా మనకు హిందూ టెంపుల్లలో మనకు ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఇది చూడడానికి ఇది కూడా సేమ్ ధ్వజస్తంభం లాగానే కనిపించింది. చూడండి ఒకసారి. కాకపోతే మీదనేమో మనకు శిలువ అనేది పెట్టారు. ఇదైతే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి దానికి చర్చికి సంబంధించినటువంటి టైమింగ్స్. ఈ చర్చి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది పాండిచ్చేరికి వచ్చేదే ఎంటర్టైన్మెంట్ గురించి. మరి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుందంటే ఈడెన్ బీచ్లో మాత్రమే. ఇక్కడ వాటర్ గేమ్స్, పారాగ్లైడ్ ఇలాంటివి చాలా గేమ్స్ ఉంటవి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మన నెక్స్ట్ వీడియో అయితే ఇదే. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఎంకరేజ్మెంట్ని ఇవ్వాలనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి.